అందరికీ నమస్కారం. స్ఫూర్తి మీడియాకు స్వాగతం. మనము కొత్తగా స్ఫూర్తి మీడియా అనే ఛానల్ స్టార్ట్ చేసి ప్రోగ్రెసివ్ రైతులను ఇంట్రొడ్యూస్ చేస్తూ పిట్టల శ్రీశైలం గారి వీడియో అగ్రికల్చర్ సెక్టార్లో తీసాము. అది మీరందరూ చక్కగా ఆదరిస్తున్నారు. అలాగే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని కూడా మీరు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్తగా బిజినెస్ సిరీస్ స్టార్ట్ చేయాలని, అది కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మొట్టమొదటి భువనగిరి దగ్గర ఉన్న రామకృష్ణాపురంలోని జిట్టా జ్యోతిరెడ్డి గారిని మనం ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి వచ్చాము ఈరోజు. జిట్టా జ్యోతిరెడ్డి గారి స్పెషాలిటీ అంటే ఆమె LLB చేశారు, డబుల్ MA చేశారు. గత 18 సంవత్సరాలుగా వారి హస్బెండ్తో కలిసి రామకృష్ణాపురంలో అమేయ కృషి వికాస కేంద్రం అనే న్యాచురల్ ఫామ్ని డెవలప్ చేయడంలో, అనేక కొత్త వంగడాలను సృష్టించడంలోనూ, అలాగే రైతులకు సహాయం చేయడంలోనూ ఉపయోగపడుతూ తన భర్తకు చెదడు వాదడుగా ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి కోవిడ్ టైం నుంచి కూడా వారు ఆ సెక్టార్ నుంచి కొత్తగా ప్రొడక్ట్ లైన్కి కూడా వచ్చారు. మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఆహారానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ, అమేయ కృషి ఫుడ్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే బ్రాండ్ నేమ్ తోటి వారు కొత్తగా స్టార్ట్ చేశారు. మనం ఈరోజు జ్యోతిరెడ్డి గారితో కలిసి వారు ఎలా ఈ ట్రాన్సిషన్ రైతు నుంచి ఎలా ఈ అమేయ ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఎలా స్టార్ట్ చేశారు, ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నారా, ఏదైనా మిషనరీస్ తీసుకున్నారా, ఎలా ఇది స్టార్ట్ చేశారు, వారు కొత్తగా వచ్చే మహిళలకు ఈ రంగంలోకి రావాలనుకున్న వారికి ఏం చెప్తారు, ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు జ్యోతిరెడ్డి జిట్టా, బాలరెడ్డి గారి మిస్సెస్ని. రామకృష్ణాపురంలో మేము అమేయ కృషి వికాస కేంద్రం అనేది 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. భువనగిరి దగ్గరగా ఉన్నది, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ వ్యవసాయం చేస్తున్న క్రమంలో బాగా అర్థమైంది ఏంటంటే, వ్యవసాయం చేసేటటువంటి రైతు న్యాచురల్ ఫార్మింగ్ చేసినా, కెమికల్ ఫార్మింగ్ చేసినా, ఆయన ఏ రకమైనటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించినా కానీ పండించిన పంటను సరైనటువంటి మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్లనే వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి అనేది అర్థమైంది. వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ వ్యవసాయంలో వచ్చేటటువంటి నష్టాలని మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో మనం అక్కడే సంపాదించుకోవాలి, అక్కడే వెతుక్కోవాలి అనేది బలంగా నమ్ముతాం. కాబట్టి మనం వ్యవసాయంలో పోగొట్టుకుంటున్నాం అనుకునేది మళ్ళీ వ్యవసాయం ద్వారానే సంపాదించాలనే కంక్లూజన్కి వచ్చినాం. అందులో భాగంగా మనం పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడము, అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్గా చేయడము. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసిన దాన్ని అంతకుముందేమో మామూలుగా మన ఫామ్లోనే అమ్మేది, తెలిసిన వాళ్ళకు, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, అట్లా తర్వాత మెల్లమెల్లగా నర్సరీకి వచ్చేటటువంటి కస్టమర్స్ వీళ్ళందరి ద్వారా కూడా బయటికి పంపించడం మొదలుపెట్టి మేము 2009లో మునగాకు పొడి అనేది మాత్రం ఫస్ట్ మేము మార్కెటింగ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ మునగాకు పొడి మాత్రమే. ఎందుకంటే నాకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉండి పాప డెలివరీ కష్టమవుతుంది అని అనుకునేటప్పుడు డాక్టర్స్ ఖచ్చితంగా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే అని అన్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, ఏ కూరగాయలు తిన్నా ఇంకేది తిన్నా కానీ మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్తూనే ఉంది కదా, మునగాకుకు మించినటువంటి వైద్యం లేదని అదే మునగాకు ట్రయల్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద మన ఫామ్లో ఉండేటటువంటి మునగాకుని డ్రై చేసి ఆయన పౌడర్ చేసి నేను ఒక్కదాన్ని తాగలేనని నాతో పాటు ఆయన కూడా తాగడం స్టార్ట్ చేసింది. అట్లా ఒక 40 డేస్కి నాకు 3% హిమోగ్లోబిన్ పెరిగింది. హెల్దీ బేబీ నాకు పుట్టింది. ఇట్లా అంటే ఇదంతా కూడా కథ కాదు, నిజం. అది కూడా నేను ఎక్కడో చూడలేదు, నేను ప్రాక్టికల్గా అనుభవించిన. నేను అనుభవించింది, నేను ఫీల్ అయింది, మన వాడుకలోకి వచ్చింది ఏదైతే ఉందో ఇది బాగుంది కదా అనే ఉద్దేశం మీద కొంతమంది మీరు కూడా మునగాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్పడం మొదలుపెట్టింది. మనం ఎన్నో ఎకరాలు మునగాకు తోటలు పెట్టలేదు. బార్డర్లు ఎంబట్టి ఎక్కడైతే బార్డర్స్ ఉంటాయో బార్డర్స్లో పెట్టినాము, మధ్యలో పెట్టినాము మునగాకు చెట్లు. మొదలేమో మునగాకు తోటనే పెట్టి ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో ఉన్న చెట్లన్నీ తీసేసిన తర్వాత అంచులెంబటి ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచుకొని వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటిని స్టార్ట్ చేసినాం. మొదలు పెట్టింది మాత్రం కేవలం మునగాకు తోటే. కరోనా వచ్చినప్పుడు మనకు బాగా టమాటాలు, కూరగాయలు అన్నీ పండుతుండే మిగతా ప్రొఫెషన్స్ అన్ని బంద్ అయిపోయినాయి. కాబట్టి అందరము ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇంట్లోకి ఉండిపోయినాము. ఎట్లయినా పని చేసుకునే వాళ్ళం ఊరికి ఉండలేం కాబట్టి మెల్లమెల్లగా పొలంలో వచ్చేటటువంటి కూరగాయలన్నీ తీసుకొని మార్కెట్కి వెళ్ళడం ఇదంతా చేస్తుంటే, మార్కెట్లో ఒక ట్రే కూరగాయలు అంటే 20 నుంచి 25 కిలోల టమాటా మనం తీసుకెళ్తే బయట 40 రూపాయలు ఇస్తున్నాం, మీకు కాబట్టి 60 రూపాయలు ఇస్తున్నాము, 70 ఇస్తాము, ఇట్లా అనేది. అంత తక్కువ కంటే ఏ రకమైనటువంటి లెక్క అది? రూపాయికి మనకి మార్కెట్లో పోతే ఒక ఐస్ క్రీమ్, రోడ్డు మీద వచ్చేటటువంటి పుల్ల ఐస్ క్రీమ్ కూడా రావటం లేదు. ఇప్పుడు రానేటువంటి టైంలో మనం టమాటాలు ఇంతగానం కష్టపడి చేయడం ఎందుకు అని చెప్పేసి తీసుకొచ్చి మొత్తం మేకలకు పోసేసినాం. మేము మాకు ఒక 100 గొర్రెలు మేకలు ఉండేది. స్టాల్ ఫీడింగ్లోనే పెట్టినాం. వాటిని కూడా వాటికి వేసేసినాం. అట్లా 2 సార్లు కటింగ్ తీసి వేసేసిన తర్వాత అట్లా కూడా కాదు, అంత అంటే మనం ఇంత కష్టపడి పెంచి మళ్ళీ దాన్ని వేస్టేజ్ చేయడం ఎందుకు,
వేస్టేజ్ అంటే మనం దాన్ని కంపోస్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, అది కాదు కదా. దాన్ని ఒక వాల్యూ ఉండాలనే ఉద్దేశం మీద మొత్తం కట్ చేసి ఎండబెట్టి చూద్దాము ఒరుగు అవుతుంది కదా, ఎట్లయితుందో అనే ఉద్దేశం మీద. ఇంకా ఎట్లయినా కరోనా స్టార్ట్ అయింది, వేరే మార్గం ఏం లేదు. ఏదైనా బిజినెస్కి మార్గం ఉన్నదా, స్కోప్ ఉన్నటువంటి బిజినెస్ ఏది అంటే నా దృష్టిలో ఏంటంటే ఫుడ్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీ రెండే. అవి ఖచ్చితమైనటువంటివి, కనీస అవసరాలు కాబట్టి, నిత్యావసరాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో పుడుతున్నటువంటి జనాభాగా అనుగుణంగా ఉండేటటువంటి బిజినెస్లు ఈ రెండే. కాబట్టి డ్రై చేసి పెట్టిన తర్వాత ఇట్లా మన దగ్గర డ్రై టమాటా కూడా ఉంది అని చెప్పేసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మన దాంట్లో అట్లా పోస్ట్ పెట్టిన తర్వాత నర్సరీకి వచ్చేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కూడా కావాలని చెప్పేసి అనడము, బయట నుంచి యూఎస్లో ఉన్న పిల్లలకు పంపించాలని ఇక్కడ పేరెంట్స్ కొనడం మొదలుపెట్టారు. అది 800 రూపీస్ వరకు అమ్మినాం మేము. అమ్మిన తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఎంత తేడా వస్తుంది మనకని. అప్పుడు అదే టమాటాను వడియాలు చేసినాము, ఒరుగులు చేసినాము, టమాటా పౌడర్ చేసినాము, టమాటా పచ్చడి చేసినాము. టమాటా పచ్చడి కూడా 2-3 రకాల పచ్చళ్ళు చేసినాము. అంటే ఒకటే ప్రోడక్ట్ను మనం అంతా పచ్చడి చేయలేము కూడా వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి దాన్ని ఎన్ని రకాలుగా మనం రూపం మార్చగలిగితే అప్పుడు మన దగ్గర జీరో వేస్టేజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇట్లా చేద్దాం అనుకున్నాం. ఇంకా ఆ తర్వాత నుంచి మొదలైన ప్రయాణము మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే మామిడికాయలు వచ్చే టైంలో మామిడికాయలను పౌడర్ చేస్తున్నాము, మామిడికాయ ఒరుగు చేస్తున్నాము, మామిడికాయ కూడా వడియాలు చేస్తున్నాము, ఆమ్చూరు, మామిడికాయ గుజ్జు, తర్వాత మామిడికాయ పచ్చళ్ళు. దాంట్లో అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్ డైరెక్ట్ అమ్ముతాము. అమ్మినప్పుడు ఆ మామిడి పండ్లని కొన్ని ఎండబెట్టి చూసినాము, ఎండబెడితే కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మామిడి పండ్ల పల్పు కూడా తీసి పెట్టినాం అనమాట. అంటే 7 నుంచి 8 వస్తువులు మనం తయారు చేస్తున్నాం ఒక ప్రోడక్ట్ నుంచి. మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పాత పద్ధతులలోనే మనము ఒరుగులు ఇవన్నీ చేసుకునే అలవాటు ఉన్నది కాబట్టి దాన్నే మనము లంసంగా చేద్దాము అనే ఉద్దేశం మీద చేసినాము. అయితే దీంట్లో కూడా కొంత ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద అనుకుంటే మేము PMFME లోన్ తీసుకున్నామండి. అది 10 lakhs వరకు గవర్నమెంట్లో ఉంది. ఫుడ్ ఇండస్ట్రీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు చిన్న మొత్తంలో చేయాలనుకున్నప్పుడు, చిన్న స్థాయిలో కింది స్థాయి నుంచి మొదలు పెట్టాలనుకున్నప్పుడు 35% సబ్సిడీ కూడా ఉంది. దానికి వెళ్ళినాం. PMFME లోన్ తీసుకున్నాము DRDA నుంచి. PMFME లోన్ తీసుకున్న తర్వాత ఆ స్కీమ్లో మాకు మిషనరీ ఏదైతే అవసరం ఉందో పచ్చళ్ళు స్టార్ట్ చేసినాము. దాంట్లో మెయిన్ మాకు ఇబ్బంది అయింది అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీయడం దగ్గరనే. ఈ అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీయడం అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకు సగం పని అయిపోయినట్టే. కాబట్టి మిషన్లు తీసుకుందాం అని అనుకునే క్రమంలోనే ఇట్లా PMFME ఉంది అంటే దాంట్లోకి వెళ్ళి కొంత మిషనరీ తీసేసుకున్న తర్వాత పని ఈజీ అయిన తర్వాత కూడా CFTRIలో మనకు హబ్సిగూడలో ఉంది కదా, CFTRI నుంచి ట్రైనింగ్ కూడా తీసుకున్నాం పికిల్స్ దాంట్లో. తర్వాత మిల్లెట్ ప్రాసెసింగ్లో కూడా రెండిటిలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి పనికి ఒకటి సపోర్ట్ అయితే చేయబోయేటటువంటి పనికి ఒకటి సపోర్ట్ అవుతుంది అనే ఉద్దేశం మీద దీనికి కూడా వాళ్ళు DRDA వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళే పంపించారు అనమాట. అంటే PMFME బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెర్పు ద్వారా మాకు ట్రైనింగ్స్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. అట్లా 2 ట్రైనింగ్స్ కూడా నేను తీసుకున్న తర్వాత ఇక మనకు సొంతంగా ఉన్నటువంటి నాలెడ్జ్ అయితే ఏమి, మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఉపయోగపడ్డది. ఇందులో చూసినట్టయితే మన దగ్గర కనబడుతున్నటువంటి ఇన్ని ప్రోడక్ట్స్ కూడా ఇంచుమించు అన్ని మనము తయారు చేస్తున్నవి. దీంట్లో ఈ దవాచాయ్ అనేది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మన దగ్గరనే చేస్తున్నాం. ఇట్లా అమేయ ఫుడ్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం దీంట్లోకి వచ్చినప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా మనం ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే ఆవులు పెంచుకునేటటువంటి రైతులు దేశవాళీ ఆవులు ఇట్లాంటివి నాటావులు పెంచుకోవాలనుకున్నప్పుడు దాంట్లో పాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా కష్టం. కాబట్టి దాన్ని మెయింటెనెన్స్కి అవసరమైనటువంటి డబ్బులైనా దాంట్లోంచి తయారు కావాలనే ఉద్దేశం మీద ఆవు పేడతోటి వివిధ రకాల ఉత్పత్తుల్ని మనము స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జనరల్గా ఆవు పేడ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఒక పిడకలు ఒకటి. కాబట్టి ఆ పిడకలతో పాటు ఇంకా మనం ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అని చెప్పేసి అనుకొని మెల్లగా ఇక్కడ మాకు మోత్కూరు దగ్గర మహేందర్ గారు అని ఉంటారు, వారి సహాయం కొంత తీసుకొని మెల్లగా న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు కూడా మనం దృష్టి సారించినాం. అట్లా న్యాచురల్గా కుంకుమ అందరికీ మరకలు అవుతున్నాయి, బొట్టు పెట్టుకొని ఎలర్జీస్ వస్తున్నాయి. కాబట్టి అది రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇట్లా సహజంగా మనము దీన్ని కుంకుమ చేసినాము. ఏది పసుపు
ఇది పెయిన్ రిలీవర్, నొప్పులు తగ్గడానికి, తర్వాత టూత్ పౌడరు, మనకు ఏదైతే యాన్సిస్టర్స్ పాత పద్ధతులలో బూడిద పెట్టుకొని పళ్ళు తోముకునే వాళ్ళు అట్లా బూడిదలోనే ఇంకో కొన్ని రకాల మనము హెర్బ్స్ కలిపి దాన్ని తయారు చేసినాము. ఈ ఫేస్ ప్యాక్, ఇది గరక పొడి అండి. గరక పొడి మనం ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేసినాము. అది ఈ గరక పొడి అనేది యాక్చువల్గా కస్టమర్స్ డిమాండ్. వాళ్ళు ఖచ్చితంగా మాకు కావాలి, మీరు ఎట్టి పరిస్థితులలో మాకు గరక చేసి ఇవ్వండి అనేటప్పటికి. గరక పొడి కూడా మనం ఎందుకు చేయాలి, అందరి దగ్గర గడ్డి ఉంటలేదా అంటే, కెమికల్స్ ఎవరైతే స్ప్రే చేసేటటువంటి పొలాలు ఉంటాయో అక్కడ న్యాచురల్గా గడ్డి కూడా దొరకటం లేదు. ఆ కెమికల్ పార్టికల్స్ అంతా దీని మీద ఉంటాయి. అదొకటి. రెండోది ఏంటంటే అందరూ కూడా గడ్డి మందులు కొడుతున్నారు, కాబట్టి గరక కూడా దొరికే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ని మేము లాంచ్ చేయాల్సి వచ్చింది. ఈ గరక వాస్తవంగా కూడా గరక పొడి వేయడం కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే దాన్ని కట్ చేసి బాగా జాడియాల్సి వస్తుంది, జాడిచ్చి దాన్ని మళ్ళీ కట్ చేసి పౌడర్ చేయాల్సి వస్తుంది. అట్లా రకరకాలుగా మనము దాంట్లో మనకు శ్రమ ఉన్నప్పటికీ కస్టమర్కి ఏదైతే ప్రోడక్ట్ అవసరం ఉంటుంది, ఆయనకు అవసరమైనటువంటి ప్రోడక్ట్ని కూడా మనం అందియాలనే ఉద్దేశం మీద ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకుంటూ పోతున్నాము. ఈ ప్రొడక్ట్స్ ఇన్ని ప్రొడక్ట్స్కి సంబంధించి కూడా మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. అంటే మార్కెట్ని ఒకరే ఉండాలనేది అది తప్పు పని అండి. అదే ఒకరే ఉండలేరు, ఒకరే అవసరమైనటువంటి సరుకు అంతా అందివ్వలేరు. కాబట్టి మాకు అందుబాటులో ఉన్న వస్తువులు మేము ఇచ్చుకుంటూ దీంట్లో కూడా మేము శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. నేర్చుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు, వాళ్ళు కూడా సొంతంగా మార్కెట్ చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు, ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశం మీద ఇట్లా స్టార్ట్ చేసాం అన్నమాట. పప్పుచారు పొడి అండి, వర్కింగ్ విమెన్కైనా కానీ, తర్వాత బ్యాచిలర్స్కి ఎవరికైనా కానీ, ఫారిన్లో ఉన్న వాళ్ళకైనా పప్పుచారు చేయడం అంటే మనకి ఇది వరకు ఒక పెద్ద గుండె నిండా చేస్తే ఆ గిన్నె నిండా చేసినటువంటి పప్పుచారు ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం అనుకుంటా మంచిగా సాలిడ్గా పెట్టేది. ఎప్పుడు పెట్టినా కూడా 3-4 లీటర్లు అంత పప్పుచారు పెట్టుకుంటే కానీ పప్పుచారు పెట్టిన ఫీల్ రాదు మనకి. కానీ ఇప్పుడు ఉండేది ఇళ్ళల్లో ఒకరో ఇద్దరికి పప్పు ఉడకబెట్టడము చేయడం ఇదంతా కష్టమవుతుంది, కాబట్టి ప్రాక్టికల్గా కష్టం అనే ఉద్దేశం మీద ఇది పప్పుచారు ఇన్స్టెంట్ మిక్స్ అండి. అంటే మనం జస్ట్ తాలింపు వేసి, తాలింపులో మనకు 1/2 లీటర్ వాటర్ పోసుకొని 1/2 లీటర్ వాటర్కి పౌడర్ ఒక 50 గ్రామ్స్ వేసుకొని మరగబెడితే అది పప్పుచారు అయిపోతుంది. చింతపండు, పప్పు, మసాలాలన్నీ ఇందులోనే ఉంటాయి, ఇంకా వేరేది ఏమీ యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కూరగాయ ముక్కలు కావాలంటేనే తాలింపులో వేసుకోవాలి, లేకపోతే అది కూడా అవసరం లేదు. అది అట్లా అంటే నేను ఏదైతే ఫేస్ చేసిన, ఒక వర్కింగ్ విమెన్గా నేను ఏదైతే ఫేస్ చేసినా, నాకు ఏదైతే అవసరం ఉంది, నా పిల్లలకి ఏదైతే అవసరం ఉంది అనేది మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనం కొంతగా తయారు చేయడము, మన ఇంట్లోకి వాడుకోవడము, మన అవసరాలకు ఎంతైతే అవసరం అవుతుందో చూసి బాగుంది పర్వాలేదు ఇది అనుకున్న తర్వాత దాన్ని మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయాలి. కరివేపాకు ఉన్నది, కరివేపాకుని మనం కరివేపాకు రూపంలో అమ్మకుండా డైరెక్ట్గా మనం ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం కస్టమర్కి. అయినా ఫార్మ్ టు ప్లేట్, ఫార్మర్ టు కన్జ్యూమర్, ఇక మధ్యలో నో మీడియేటర్, ఇట్లా చేసుకోవచ్చు, ఏ రైతైనా చేసుకోవచ్చు అనేది మా ఉద్దేశం. ఇక్కడ వ్యవసాయాన్ని, బిజినెస్ని రెండింటిని అనుసంధానం చేసి మేము చేస్తున్నాము. అట్లా చేస్తేనే కమింగ్ జనరేషన్స్ ఎవరైనా కూడా వ్యవసాయంలో కూడా 4 రూపాయలు కనబడతాయి, వ్యవసాయం మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఉంటారనేది మా మెయిన్ సంకల్పం. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇది మా ఫస్ట్ మామిడికాయ గుజ్జు. మనకు పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయలను మనం ఉప్పు కలిపి పెట్టి ఊరబెట్టే పద్ధతి, ఇది కొత్త పద్ధతి ఏం కాదు, చాలా పాత పద్ధతి. ఇట్లా ఈ మామిడికాయ గుజ్జు తీసి పెట్టుకుంటే దీన్ని సంవత్సరం మొత్తం మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. పప్పుల్లో, పులిహోరలకి, రసంలో కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇది దాని తర్వాత ఈ స్టేజ్లోకి తీసుకొస్తామండి. మామిడికాయ ఒరుగు ఎండబెట్టి మామిడికాయ ఒరుగును చేసి పెడుతున్నాము. ఎందుకంటే కొంచెం ముక్కలు తిన్న ఫీలింగ్ ఉండాలి అని అనుకున్నప్పుడు, ఇదేమో తురుము కాబట్టి మనకు పంటికి తక్కువ తగులుతుంటుంది, ఫీల్ ఉండాలంటే ఇట్లా మామిడికాయ ఒరుగు చేస్తాము. ఇది కూడా మనకు ఒక సోలార్ డ్రైయర్ ఉంది, ఇప్పుడు దాన్ని కూడా మనం ఎక్స్టెన్షన్ చేసే ఆలోచనలో ఉన్నాము. ఇట్లా మామిడికాయ ఒరుగు తయారవుతుంది. మామిడికాయ ఒరుగు తయారైన తర్వాత కూడా దీన్ని ఇంకా పౌడర్ ఫామ్లోకి అంటే కంప్రెస్ చేస్తున్నాం దాన్ని. ఇది ఆమ్చూర్. ఇప్పుడు చింతపండు తినలేని వాళ్ళు, చింతపండు తినొద్దు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అందరూ కూడా ఇది వాడుకోవచ్చు. దీన్ని పప్పులో వాడుకోవచ్చు, కూరగాయల్లో వాడుకోవచ్చు, సలాడ్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఆమ్చూరు మనము వాడని ప్లేస్ లేదు, పులుపు అవసరమైన ప్రతి దగ్గర కూడా మనం ఆమ్చూరు వాడుకోవచ్చు. ఇది కాకుండా 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు, మనం అల్లం పచ్చడి, తర్వాత బెల్లం పచ్చడి 2 కూడా పెడుతున్నాము. ఆ పచ్చళ్ళు కూడా మనకు రెగ్యులర్గా వెళ్తున్నాయి. అంటే ఒక వస్తువు నుంచి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తాము. ఇప్పుడు ఈ తయారు చేసేటటువంటి వాటన్నిటికి కూడా ఏవైతే మిషనరీ ఏదైతే ఉందో, నేను ఆ మిషనరీని కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు. నేను మిషన్లు అని చెప్పిన కదండి. ఇప్పుడు మనకు ఈ మిషన్ వచ్చేసి పీలర్ అండి, అంటే అల్లము పొట్టు తీయడానికి, ఆలుగడ్డ పొట్టు తీయడానికి పనిచేస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి ఒకటేసారి మనం 5 kgs వరకు వేసుకోవచ్చు. 5 kgs వరకు వేసుకొని మనము దీంట్లో వాటర్ పెట్టేస్తే
వాటర్తో పాటు తొక్క కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మనకు ఫ్రెష్ ఏదైతే ఆఫ్టర్ పీలింగ్ మనకు అల్లం కానీ ఆలుగడ్డ కానీ మనం తీసుకోవచ్చు. జస్ట్ ఒక 20 to 30 seconds లోపల అయితే, సెకండ్సే అంటే మనం 1 నుంచి 20 లెక్క పెట్టే లోపల మనకు క్లీన్ అయిపోతుంది ఒక 5 kg వరకు. ఇదేమో చట్నీ మిషన్ అండి. దీంట్లో మనము అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ కానీ తర్వాత పల్లీలు కానీ అలా ఏదైనా కానీ మనం ఏదైతే చట్నీ చేయాలనుకుంటామో అది చేసుకోవచ్చు. ఒక వడ గారెపిండి తప్ప మిగతా అన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే అదైతే వడపిండి మనము బాగా ఫ్లఫీగా కావాలి కాబట్టి, అది కాకుండా రిమైనింగ్ అన్ని దోశ ఇడ్లీ అంతా వేసుకుంటే బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. అంటే మనం జస్ట్ పైన వేస్తుంటే కిందికి పేస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది. పిండి గిర్ని మాదిరి ఇది పనిచేస్తుంది అనమాట. ఇది కంటిన్యూగా కూడా మనం నడుపుకోవచ్చు. అన్నీ కూడా 2 HP మనకు. దీనికోసం స్పెషల్గా మనం లైన్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. మోటార్లు కూడా మనకు అన్ని 1.5, 2.5 HP మోటార్స్ రెగ్యులర్గా మన మీటర్ల మీద నడుస్తాయి. కాకపోతే కమర్షియల్ కరెంట్ తీసుకోవాలి మనం. ఇదేమో వెజిటేబుల్ కట్టర్ అండి. అంటే మనము కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడతారు. మేమేమో మెయిన్గా ఇప్పుడు మనం మామిడి పలుపు తీస్తున్నాం కదా, గుజ్జు తురమడానికి, తర్వాత స్లైసెస్ చేస్తాం కదా ఒరుగులు చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టిన నేను. ఎందుకంటే మనం పైనుంచి వేస్తుంటే 1 క్వింటాల కూరగాయలు కూడా మనకు నిమిషాలలో అయిపోతాయి. కట్ చేయడం అనేది మెయిన్ సమస్య. మనం మ్యాన్ పవర్గా కూర్చుంటే 10-15 kg కంటే ఎక్కువ కట్ చేయడం కష్టమవుతుంది. దీంట్లో అయితే మనకి ఎన్ని క్వింటాలు అయినా కూడా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనం దీంట్లో వేసి నెట్టేస్తుంటే కిందికి మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బ్లేడ్ సెట్ చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఎల్లిపాయలు పొట్టు తీసే మిషన్. అంటే మనం పైనుంచి ఎల్లిపాయలు వేస్తూ ఉంటే కింద నుంచి మనకు పొట్టు పోయి వచ్చేస్తుంది. అయితే దీంట్లో వేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎల్లిపాయలు కొంచెం ఎండలో పెట్టి వేసుకోవాలి. తర్వాత ఎక్కువగా వేస్తే మాత్రం కరెక్ట్గా రాదు, మనం అనుకున్న రిజల్ట్స్ రావు. కొంచెం పేషెంట్స్గా పలచగా వేస్తుండాలి, వేస్తుంటే వస్తాయి. ఏదైతే పొట్టు పోలేదో అన్ని అంటే కొంత పర్సెంటేజ్ వస్తుంది మనకు, ఒక 10-15% పొట్టు పోకుండా వస్తుంది. దాన్ని తీసి మళ్ళీ పైనుంచి వేసుకుంటే కనుక ఇది క్లీన్ అయిపోతుంది అనమాట. ఇవి కాకుండా మాకు మామూలుగా వెట్ గ్రైండర్లు, తర్వాత పల్వరైజరు, పిండి కలిపే మిషన్, మామూలు గ్రైండర్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు మెకనైజేషన్కి ఎంత ఈజీగా వెళ్తే మనకు అంత మంచిది. ఇవన్నీ కూడా మేము మహావీర్లో తీసుకున్నాము. మీరు గూగుల్ చేసి కూడా మహావీర్ కిచెన్ ఎక్విప్మెంట్ అని కొడితే వచ్చేస్తుంది. నెంబర్ కూడా వీరి దగ్గర ఉంటుంది, తీసుకోవచ్చు మీరు. తర్వాత సింపుల్గా అయ్యేటటువంటివి ఒక్కో మిషన్ మనకు 15,000 నుంచి స్టార్ట్ అయితే 30-35,000 లోపలనే అయిపోతాయి. ఏ మిషన్ అవసరం అనుకుంటే ఆ మిషన్ మీరు తీసుకోవచ్చు. లేదు ఇండివిజువల్గానే అంటే ఇప్పుడు పిండి గిన్నెలు పెట్టుకొని ఎట్లయితే వాళ్ళ పాకెట్ మనీ ఎలా తీసుకుంటున్నారో అట్లా ఈ చట్నీ మిషన్ ఒకటి కానీ లేకపోతే అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసి రూపాయి మిషన్లు కానీ పెట్టుకునేటట్టయితే అదనంగా ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే కూడా ఒక వ్యక్తి ఈజీగా వాళ్ళ డబ్బును ఇంట్లో ఉండి వాళ్ళు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి చిన్న మిషనరీ అనేది ఇది నేను తీసుకున్న అన్నీ కూడా బేసిక్ మోడల్స్. దీంట్లో ఇంకా ఎక్కువగా కెపాసిటీ కూడా ఉంటాయి. నాకు ఇది సరిపోతుంది అనుకున్నాను, నేను అందుకే ఈ చిన్నవి తీసుకున్నా. అవసరం మేరకు ఒకవేళ ఇంకా కావాలనుకుంటే నేను కెపాసిటీ పెంచుకోవచ్చు. కానీ పెద్దవి తీసుకొని వృధాగా వదిలేస్తే కష్టమవుతుంది. ఇప్పుడు నా దగ్గర వెజిటేబుల్ గ్రైండర్ ఉంది. గ్రైండర్ దగ్గర 10 kgs. మనం రెగ్యులర్గా 10 kgs వేయం కదా, అప్పుడు అది వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడం అనేది కరెక్ట్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే డబ్బులు ఎవరికైనా ఊరికే రావు. ఉన్నటువంటి డబ్బుల్ని మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటేనే మనకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నామంటే ఒకటేమో ఇన్స్టాగ్రాము, నాది జిట్టా జ్యోతిరెడ్డి అనే పేజ్ ఉంటుంది. రెండోదేమో మనది అమేయ కృషి వికాస కేంద్రం ఆల్రెడీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దానికి ఒక ఇన్స్టా పేజ్ ఉంది, మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా. తర్వాత నా ఫేస్బుక్ పేజ్లో, బాలరెడ్డి గారి ఫేస్బుక్ పేజ్లో మా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్ ఏదైతే ఉంటుందో స్టేటస్ పెడతాము. దీని ద్వారా మా దగ్గర తయారయ్యేటటువంటి ఉత్పత్తి మా దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఒక 6 నెలల సంవత్సరం నుంచి హోల్సేలర్స్ ఇళ్లలో ఉండేటటువంటి విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మేము కొంత న్యాచురల్ ప్రోడక్ట్ అమ్ముకుంటాము అని అంటే వాళ్ళకు కొంత సప్లై చేస్తున్నాము. అట్లా కూడా మెల్లమెల్లగా మాతో పాటు ఇంకొకరికి వాళ్ళ ఖర్చుల మందం డబ్బులు వెళ్తాయి కదా, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా 5 రూపాయలు 10 రూపాయలకు కూడా హౌస్ వైఫ్స్ భర్తల మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం వస్తుంది. అట్లా కాదు, కొంత ఇండిపెండెన్సీ వాళ్ళకి దొరుకుతుంది కదా అనే ఉద్దేశం మీద అట్లా కూడా చేస్తాం. ట్రైనింగ్స్ మాత్రము అంటే ప్రాసెస్ ఇదంతా కూడా ఫోన్లలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కష్టమైనటువంటి విషయము. నిన్న మొన్న వేరే ఒకరిద్దరు ఫోన్లు చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించండి అంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రాక్టికల్గా మాకు కష్టమవుతుందండి. ఒకవేళ అదే మన భవిష్యత్తులో పాసిబుల్ అయితే మళ్ళీ మేము సోషల్ మీడియా ద్వారానే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు అయితే ఆఫ్లైన్ క్లాసెసే డే లాంగ్ సెషన్స్ మేము చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు. అయితే మేము ఇచ్చే టైం టేబుల్ కాకుండా మీకు అనుకూలంగా మీకు ట్రైనింగ్స్ కావాలని అనుకుంటే
10 నుంచి 20 మంది ఉంటే కనుక ఒక బ్యాచ్ మేము కండక్ట్ చేయడానికి సిద్ధమే. కనీసం 10 మంది అయినా ఉండాలి. 10 మంది మేము ఉన్నాము, మాకు బ్యాచ్ కావాలి, మాకు ఫలానా సబ్జెక్ట్లో కావాలి, గోధారిత ఉత్పత్తుల పౌడర్సా, పికల్సా, లేకపోతే ఇంకోటి అని అంటే దాన్ని బట్టి కూడా మనం చేయొచ్చు. మేము న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ కల్టివేషన్ ఈ వీటన్నిటిలో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మీరు ఒక 10 మంది బ్యాచ్ రెడీగా ఉంటే, కనీసం 10 మంది అంటున్నాము, మ్యాక్సిమం 30, మినిమం 13. ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే మీకు అంతలో మీకు కూడా మీ బ్యాచ్ వరకే మీకు శిక్షణ కార్యక్రమాలు కూడా మేము ఇస్తాము. ఇప్పుడు ఇవన్నీ అంటే ఇన్ని ఉత్పత్తులు తయారు చేయాలంటే మళ్ళీ వ్యవసాయం చేయాలన్నా, వ్యవసాయం పండించడం వల్ల వేయాలంటే అట్లేం లేదండి. ఎవరైనా కూడా మనకు కొంత చేతిలో డబ్బులు ఉండాలి, సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఉండాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనాలేమో ఉండాలి అనుకున్నప్పుడు అండ్ రైతుకు మీకు నమ్మకమైనటువంటి రైతులు ఎవరి దగ్గరైనా కూడా కొంత సరుకు తీసుకొని మీరు తయారు చేసి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మనము ఆర్థికంగా స్థిరత్వం ఎప్పుడైతే సంపాదిస్తామో మన ఫ్యామిలీలో కానీ, మన పిల్లల దగ్గర కానీ, మన అత్తమామల దగ్గర కానీ, మన పేరెంట్స్ దగ్గర కానీ మన ఐడెంటిటీ మనకు ఉంటుందండి. పేమెంట్ లేకుండా 24 గంటలు సర్వీస్ చేసినా కూడా నువ్వేం చేస్తావు, ఖాళీగానే ఉంటావు కదా అంటారు. ఆ ఖాళీగానే ఉంటావు కదా అనేటటువంటి ప్రొఫెషన్ నుంచి ఎప్పుడైతే మీరు 10 రూపాయలైనా సంపాదించడం మొదలు పెడతారో ఆ సంపాదించే వాళ్ళు అయ్యో పాపం పని చేస్తుంది, మనం ఇంకో పనిలో సాయం చేద్దాం అని అనుకుంటారు. అట్లా అందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని ప్రొడక్ట్స్ తయారు చేయాలని ఏం లేదు. మేము గోధారిత ఉత్పత్తుల మీద ట్రైనింగ్ ఇస్తాము. గోధారిత ఉత్పత్తులకు సంబంధించిన ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు ఏవైతే పొడులు, కారపొడులు ఉన్నాయి అవి తయారు చేసుకోవచ్చు. డీహైడ్రేషన్ చేయడము, పౌడర్ చేసుకోవడం ఇది కూడా చేసుకోవచ్చు. అట్లా రకరకాలు మీకు ఏది కావాలంటే ఆ ట్రైనింగ్ మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాము. వారు నెంబర్ కూడా మీకు ఇస్తారు, 7993315405, 7993315405. ఇది నెంబర్ అండి. వాట్సాప్కి మెసేజ్ చేసి వదిలేయండి. వీలుని బట్టి ప్రతి కాల్, ప్రతి మెసేజ్ ఆన్సర్ చేస్తాము. ఆన్సర్ చేయలేదు అనేది ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మేము ఫలానా దాంట్లో మేము ట్రైనింగ్ తీసుకోవడానికి కావాలి, మాకు ట్రైనింగ్ ఇస్తారా అని అంటే ట్రైనింగ్ ఇస్తామండి. ఎంతమంది కూడా ఎన్ని పనులు చేసి ముందుకు వచ్చినా కూడా అంత వస్తువుకి డిమాండ్ ఉన్నది మార్కెట్లో, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో మేము వరుగులు వడియాలు చేయడం కానీ, పొళ్ళు చేయడం కానీ, కారాలు చేయడం కానీ, తర్వాత ఇప్పుడు ఇది డిహైడ్రేటెడ్ మామిడికాయలు ఇట్లా చేసినాం కదా. ఏ ప్రోడక్ట్ అయినా కానీ మేము ప్రతి ఒక్కదాన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమే. ముందుకు వచ్చే వాళ్ళు చేయాలి. దానికి అవసరమైనటువంటి నామినల్ ఫీజు మేము తీసుకుంటాం, ఎందుకంటే మెయింటెనెన్స్ అది కావాలి కాబట్టి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు. ఏ పని కూడా కష్టమైంది కాదండి. మీరు కావాలని అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఒక అడుగు వేయండి. అడుగు వేసి మొదలు పెడితే అయిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్లో శారీస్ అమ్ముతున్నారు, ఆన్లైన్లో జ్యువెలరీ అమ్ముతున్నారు. మీ దగ్గర ప్రోడక్ట్ కాదు, మీరు వేరే వాళ్ళకి తీసుకొని మీరు అమ్మి మీరు కమిషన్ తీసుకుంటున్నారు కదా, అది అట్లనే వ్యాపారమే ఇది. కాకపోతే ఏంటంటే అది మనం కేవలం ఫోన్లో నుంచి స్మార్ట్ వర్క్, ఫోన్లో నుంచే మనం డైరెక్ట్ మార్కెట్ చేస్తున్నాము. ఇది కొంత ఫిజికల్ వర్క్ కూడా అవసరమై ఉంటుంది కాబట్టి దానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా కానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రతి కష్టం, మన శ్రమ ఏది కూడా వృధా కాదు. ఏదైనా కష్టం వెనకాల విజయం తప్పకుండా ఉంటుంది. కాకపోతే మనకు కొంత పేషెన్స్ కావాల్సిందే. ఓటమి లేని గెలుపు అనేది లేనే లేదు. కాబట్టి ఎవరైనా కానీ ముందుకొచ్చి చేస్తా అంటే చేయడం కరెక్టే. ఇప్పుడు నా దగ్గర ఈ రెగ్యులర్గా వర్క్ చేస్తుంటే ఈ వర్క్లో నేను ఒక 2-3 ఎంప్లాయీస్ని నేను కంప్లీట్గా పర్మనెంట్గా నేను పెట్టుకోవడానికి నాకు అవకాశం ఉన్నది. అట్లా నేను చేస్తున్నా. అది ఇంకెవరైనా చేయాలంటే కూడా ముందుకు రావచ్చు.